ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్తే శివ గారు. నమస్తే సార్. మీరు ఇప్పుడు ఏదో సబ్జెక్ట్ మీద తీసుకొచ్చారు. అది ఎమర్జెన్సీ కార్డ్ అంటే ఏమిటి, దాన్ని ఎలా యూజ్ చేయాలి కొద్దిగా చెప్తారా? ఎస్, యాక్చువల్లీ మేము ఒక డివైస్ని ఇన్నోవేట్ చేశామండి. ఒక టూల్ ఇదేంటి అంటే ఎమర్జెన్సీ ఫ్యామిలీ ఇంటిమేషన్ కార్డ్. సో దీని గురించి ప్రజలకు తెలియాలనే ఒక ఇంటెన్షన్తో నేను రావడం జరిగింది. యాక్చువల్లీ ఈ ఎమర్జెన్సీ ఫ్యామిలీ ఇంటిమేషన్ కార్డ్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అంటే సాధారణంగా ఎవరెవరు యూజ్ చేయాలి? ఎస్ ఎస్ సాధారణంగా మనము చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా రకరకాలుగా మనం ప్రయాణాలు చేస్తూ ఉంటాం. ఈవెన్ చిన్నపిల్లలు అయితే స్కూల్కి వెళ్తుంటారు, కొంచెం పెరిగిన తర్వాత కాలేజెస్కి, కొంతమంది దూరంగా ఉండి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ హాస్టల్స్లో చదువుకుంటూ ఉంటారు. ఇంకా ఉద్యోగ నిమిత్తము వేరే రాష్ట్రాలకి వేరే దేశాలకు కూడా వెళ్ళాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అంటే ప్రతి మనిషి ఏదో ఒక అవసరం మేరకు ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఉంది, బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భాల్లో వాళ్ళకి ఏదైనా అనుకోని సంఘటన ఎదురైనప్పుడు, ఏదైనా జరిగినప్పుడు వాళ్ళ గురించిన ఇన్ఫర్మేషన్ని వాళ్ళ ఫ్యామిలీకి తెలియజేయడానికి ఈ ఎమర్జెన్సీ ఫ్యామిలీ ఇంటిమేషన్ కార్డు ఉపయోగపడుతుంది. ఇది బయటికి తీసుకెళ్ళడం వల్ల పర్పస్ ఏమిటి ఈ కార్డు వల్ల? ఎస్ సార్, యాక్చువల్లీ ఈ ఎమర్జెన్సీ ఫ్యామిలీ ఇంటిమేషన్ కార్డు జనరల్గా ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయింది, లేదా ఒక బేబీ మిస్ అయింది. సో ఇలాంటి సందర్భాల్లో ఆ బేబీ ఎవరికైనా దొరికినప్పుడు సో చిన్నపిల్లలు మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన ఇప్పుడు వాళ్ళొక భయాందోళనకు గురయ్యి వాళ్ళు ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉండొచ్చు. అలాంటి టైంలో వాళ్ళ దగ్గర ఈ ఎమర్జెన్సీ కార్డు ఉందనుకోండి, సో దీని ద్వారా వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అలాగే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక వ్యక్తి కుప్పకూలిపోయాడు, సో తను మాట్లాడలేని పరిస్థితి, ఈవెన్ కొంచెం అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయారు. ఆ టైంలో మేబీ ప్రతి ఒక్కరు కూడా మొబైల్ క్యారీ చేస్తాం, కానీ మొబైల్ అనేది డ్యామేజ్ అవ్వచ్చు, లేదా నార్మల్గా ఉన్న అది లాక్ వేసి ఉండొచ్చు. బట్ ఇక్కడ ఆ టైంలో ఖచ్చితంగా చుట్టూ ఉన్న వాళ్ళు స్పందించి అంబులెన్స్కి కాల్ చేయడము, ఆ సందర్భాన్ని బట్టి స్పందిస్తారు. కానీ ఇక్కడ మేము చేసిన ఆలోచన ఏంటంటే ఫస్ట్ అతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అతని పరిస్థితిని తెలియజేయాల్సింది వాళ్ళ ఫ్యామిలీకి కదా. సో ఆ ఆలోచనతో యాక్చువల్లీ ఈ కార్డు ద్వారా వాళ్ళ ఫ్యామిలీకి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఇప్పుడు యాక్సిడెంట్ అయిన వ్యక్తి పడిపోయి ఉన్నప్పుడు అతని దగ్గర ఎమర్జెన్సీ కార్డు ఉంటే దీని ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ ఫ్యామిలీకి అందజేయచ్చు. అలా ఎలాంటి సందర్భంలో అయినా కానీ ఒక పెద్ద ఆవిడ, ఒక వయసులో పెద్దవాళ్ళు ఏదో యాత్ర నిమిత్తమో లేదంటే ఒక దేవాలయానికి వెళ్ళడమో జరిగింది, అక్కడ అనుకోకుండా అనారోగ్య పరిస్థితి ఏర్పడి ఓ లో బీపీ వల్ల లేదా ఇంకేదైనా ప్రాబ్లం వచ్చో తను సడన్గా పడిపోయినా కుప్పకూలిపోయినా ఆమెకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఫ్యామిలీకి ముందుగా వాళ్ళ ఫ్యామిలీకి తెలియజేయడానికి ఈ ఎమర్జెన్సీ కార్డు అనేది ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు ప్రమాదాలు అనేది ఎలాగైనా జరగవచ్చు, ఎప్పుడైనా జరగవచ్చు చెప్పిరాం. మనం ప్రయాణం చేసేటప్పుడు ఏదైనా సందర్భాన ఇబ్బంది కలిగేటప్పుడు అక్కడ సమీపంలో ఉండే వ్యక్తులు స్పందించడానికి నిమిత్తం ఈ కార్డు ఉపయోగిస్తుంది. ఏదైనా అనుకోని సందర్భాల్లో యాక్సిడెంట్ అయ్యి పోవచ్చు కూడా. అటువంటి సందర్భాన ఎవరు కూడా స్పందించరు, లేకపోతే యాక్సిడెంట్ కాలో చేయక ఇబ్బంది పడితే ఏ అంబులెన్స్కో 108 100 ఫోన్ చేసినా ఏదైనా ఇబ్బందులు వస్తాయేమని చేసిన వాళ్ళు కూడా లేదు. ఈ కార్డు ఉండడం వల్ల తమ కుటుంబానికి చేరవేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే కదండి, కుటుంబం వాళ్ళకి తెలిసిన అనుకోండి, వాళ్ళు ఎలాగే స్పందిస్తారు, ఆ సమీప బంధువులనో ఎవరినో ఎలా చేస్తారు, అది చేసుకుంటారు. ఇది కేవలం మనుషులకైనా వ్యక్తులకైనా? నెక్స్ట్ దీనిని ఎలా స్కాన్ చేయాలి, అసలు ఇది ఏ విధంగా వాళ్ళ ఫ్యామిలీకి దీని ద్వారా ఇన్ఫర్మేషన్? సరే చెప్పారు. ఈ కార్డు నా దగ్గరే ఉంది, దీన్ని చూసి ఎవరైనా సరే ఎలా చెయ్యాలి అది కూడా తెలుసుకుంటేనే కదా వాళ్ళు అవతల వాళ్ళు యూజ్ చేస్తారు. అది ఏటీఎం కార్డు ఉన్న పిన్ నెంబర్ తెలియకపోతే యూజ్ అవ్వదు. అలాగే యాక్చువల్లీ దీని పర్పస్ ఏంటంటే ఇది మనం క్యారీ చేసినప్పుడు ఇక్కడ మనం దీన్ని ఒక క్యూఆర్ లాగా ఇచ్చామండి. సో క్యూఆర్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి వెల్ నోన్, అంటే అందరికీ తెలుసు. ఈరోజు మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళినా ఎవరు మెనూ కార్డ్స్ పెట్టట్లేదు, ఒక క్యూఆర్ ఇచ్చి దాన్ని స్కాన్ చేసి మెనూ కార్డ్ చూసుకున్నారు. అంటే ప్రతి ఒక్కరికి క్యూఆర్ అనేది అలవాటు అయినటువంటి
ఒక టూల్. అవును. సో ఇక్కడ మనం క్యూఆర్ రూపంలో ఎందుకు ఇచ్చాము అంటే ఎవరైనా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్స్ మెయింటైన్ చేస్తున్నారు. Definitely గా. ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఆ వ్యక్తి దగ్గర ఎమర్జెన్సీ కార్డు ఉన్నట్లయితే చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరు స్పందించి వాళ్ళ మొబైల్ నుండి గూగుల్ స్కానర్ని ఓపెన్ చేసి దీన్ని స్కాన్ చేయడం ద్వారా ఇందులో 2 ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ఉంటాయి ఫ్యామిలీ. ఆ పర్సన్ యొక్క ఫ్యామిలీకి సంబంధించి. కాబట్టి ఇమీడియట్గా స్కాన్ చేయడం వల్ల ఆ ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ కనెక్ట్ అయిపోతుంది అనమాట. సో దాని ద్వారా వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఇది ఓన్లీ ఫోన్ నెంబర్ పర్పస్ ఇంకేమైనా దీంట్లో అవకాశాలు ఉన్నాయి? ఎస్ సార్. అంటే ఇది యాక్చువల్లీ ఇది ఎవరైతే కార్డ్ తీసుకుంటారో ఓకే. సో వాళ్ళ డీటెయిల్స్ ఇందులో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక ఎమర్జెన్సీ కార్డు ఉంది, నేను ఎక్కడికి వెళ్ళినా ఇది క్యారీ చేస్తాను. సో ఇప్పుడు దీంట్లో నా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటాయి, 2 మెంబర్స్. సో 2 ఎమర్జెన్సీ ఇప్పుడు నాకు ఏదైనా జరిగినప్పుడు ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి, ఎవరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి అనే 2 ముఖ్యమైన వ్యక్తులు, మా మదర్ది మా వైఫ్ది ఇందులో నా నెంబర్ ఉంటుంది. దీంతో పాటు నా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంతేకాదు ఇది స్కాన్ చేసినప్పుడు ఇందులో ఇంకా మీకు కొన్ని అడిషనల్ ఫీచర్స్ కూడా కనబడతాయి. ఒక అంబులెన్స్ సింబల్ ఉంటుంది. సో కొంతమందికి అంబులెన్స్కి తెలియని వాళ్ళు ఉంటారు, 108 టచ్ చేయాలి అనేది అవగాహన ఉండకపోవచ్చు. బట్ ఇది స్కాన్ చేసినప్పుడు అందులో ఆటోమేటిక్గా అంబులెన్స్ సింబల్ వస్తుంది. ఆ సింబల్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా అంబులెన్స్కి కాల్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఒక పోలీస్ సింబల్ కూడా ఉంటుంది. ఆ పోలీస్ మీద టచ్ చేయగానే ఆటోమేటిక్గా నియర్ పోలీస్ స్టేషన్కి కంట్రోల్ రూమ్కి కాల్ వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ 2 కాదు, ఇంకొక అదనపు ఫీచర్ ఏంటి అంటే మీకు ఒక యూట్యూబ్కి కనెక్ట్ చేసి ఉంటుంది. అందులో కొన్ని వీడియోస్ కూడా ఉంటాయి. ఆ వీడియోస్ ఎలా ఉంటాయంటే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనము ఇన్స్టెంట్గా ఆ వ్యక్తికి అంబులెన్స్ వచ్చేలోపు లేదంటే వాళ్ళ సంబంధికులు వచ్చేలోపు మనం ఏదైనా ట్రీట్మెంట్ చేయాలి ఇన్స్టెంట్గా. సో ఏదైనా బ్లీడ్ అవుతుంది లేదంటే ఒక సిపిఆర్ చేయాలి, ఒక వ్యక్తి హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడు, ఆ టైంలో మనం ఏం చేయాలి? సో సిపిఆర్ చేయాలి. ఆ సిపిఆర్ అంటే ఏంటో చాలా మందికి తెలియదు. ఆ వీడియోని మేము అలాంటి కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ని ఇందులో మేము ఇంక్లూడ్ చేస్తున్నాం. సో దాని మీద టచ్ చేసినప్పుడు అక్కడ వీడియోస్ కూడా వస్తాయి అన్నమాట. ఇలా మనకి ఒక సింగిల్ టచ్తో మల్టీ ఆప్షన్, అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం అంబులెన్స్కి కాల్ చేయొచ్చు, డిపార్ట్మెంట్కి పోలీస్కి ఇన్ఫార్మ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ ఒక ఎమర్జెన్సీ ట్రీట్మెంట్కి సంబంధించి కొన్ని వీడియోస్ని కూడా మనం చూడొచ్చు అనమాట. అయితే ఇది ఎక్కడైనా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా ఒక క్రౌడ్ ఉన్న ప్లేస్లో ఒక పాప మిస్ అయింది అనుకోండి, ఆ పాప ఎవరో పోలీస్ వాళ్ళకి దొరికింది. ఎవరైనా పోలీస్ వాళ్ళైనా రెస్క్యూ టీమ్ అయినా ఎవరైనా కానీ ఇమీడియట్గా దాన్ని స్కాన్ చేయడం వల్ల వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. అసలు ఇంత మంచి ఆలోచన ప్రజలకు చేరువేది, ప్రజలకు ఉపయోగపడేది మీకు ఎలా కలిగింది? ఎస్ సార్, యాక్చువల్లీ ఇది నా ఆలోచన కాదు. సో మా గురువు గారు, మా ప్రొఫెసర్ డివి మల్లేశ్వరరావు గారు అని ఒక పర్సన్ ఉన్నారు. ఆయన లైఫ్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని అతనికి కలిగిన ఆలోచన. అంతేకాదు ఈరోజు మన సొసైటీలో ఎన్నో ఇన్సిడెంట్స్ చూస్తున్నాము. సో రీసెంట్గా మనకి ఒడిస్సాలో ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయింది. ఎంతోమంది అక్కడ కుప్పకూలిపోయారు, ఎంతో చల్లా చెదరైపోయారు, కొంతమంది చనిపోయారు, కొంతమంది ఫిజికల్గా చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ ఇలాంటి సందర్భంలో చాలా వరకు అఫ్కోర్స్ వాళ్ళకి అక్కడ సమ్ ట్రీట్మెంట్స్ అంది ఉండొచ్చు, హాస్పిటల్కి తరలించడం ఇవన్నీ జరిగింది. కానీ దాదాపుగా 10-15 రోజుల వరకు కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ వెళ్ళలేదు. ఇవన్నీ మనం వార్తల్లో చూసాం. ఇలాంటి సందర్భాలు చూసి అతనికి కలిగిన ఆలోచన అండి. సో ఇంత మంచి ఆలోచన అంటే ఇలాంటి ఒక క్యూఆర్ అనేది, ఎందుకంటే పాత రోజుల్లో కూడా పెద్దలు చెప్పేవాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు మన ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ పాకెట్లో పెట్టుకొని వెళ్తే ఏదైనా జరిగినప్పుడు అది మన ఫ్యామిలీకి తెలియజేయడానికి ఉపయోగపడుతుందని మా నాన్నగారు నాకు చెప్పేవాళ్ళు, మా తాతగారు మా నాన్నగారికి చెప్పేవారు. అట్లా ఒక సందర్భంలో నాకు చెప్పారు. అవన్నీ నాకు కూడా చిన్నప్పుడు సంవత్సరంన్నర వచ్చేటప్పుడు ముందు నా ఫోన్ నెంబర్ నేర్పాను. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నా ఫోన్ నెంబర్ గుర్తుంచుకోండి రాసనివాడిని. అలాగే కొన్ని దేవాలయాలకు గట్టా వెళ్ళినప్పుడు పుష్కరాల్లో చూసేవాడిని. ఆ ఫ్యామిలీ ఫోన్ నెంబరు ట్యాగ్ వేసి చిన్నపిల్లలకి వదిలేవారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడైనా సంథింగ్ మిస్ అయిపోతే ఆ ఫ్యామిలీకి ఫోన్ చేస్తాను. అలాంటి దానికి కూడా ఇది ఇప్పుడు పర్పస్. ఇలా మనము ఎస్పెషల్లీ చిన్నపిల్లల విషయంలో మనం ఎక్కువ కేర్ తీసుకుంటాం. ప్రతి ఒక్కరం కేర్ తీసుకుంటాం. ఇప్పుడు నేను కూడా మా పిల్లలకి నెంబరు నేర్పించడం ఇవన్నీ కూడా చేస్తాను. స్టార్టింగ్లో అయితే మా చిన్న అబ్బాయి చాలా చురుకు, ఎటు పడితే అటు వెళ్ళిపోయాడు. నేను తనకి మెడలో ఒక ట్యాగ్ కూడా వేసాను. నెంబర్ కూడా చిన్నప్పుడు వాడి చేతి ఫోన్ నెంబర్ వేసేవాడిని. నోరు పలకని రోజుల్లో ఆ ఫోన్ నెంబర్ చూసి, అంటే
ప్రతి మనిషిలో కూడా ఆలోచన ఉంటుంది, ఉంటుంది. అవగాహన రూపంలో వచ్చింది. సో ఇది ఏంటంటే ఒక కామన్ గా, అంటే ఇది ఒక చిన్న పిల్లలకే కాదు, ప్రతి ఒక్కరు కూడా, ఇది చిన్న పిల్లలకే అని కాదండి, ఇప్పుడు మనం బయటికి వెళ్ళినా ఏం జరుగుతుందో అనేది మనం ఊహించలేము. సో కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి అవసరం అవుతుంది. ఇలాంటి ఎన్నో ఇన్సిడెంట్స్ ఆయన ఆలోచన చేసి సో ఈ క్యూఆర్ని ఆయన డిజైన్ చేశారు. సో నేనేంటంటే ఇది ప్రజల్లోకి మనం ఎందుకు తీసుకెళ్ళకూడదు, ప్రజలకి ఇది చేరువ అవ్వాలి అనే ఉద్దేశంతో, ప్రతి ఒక్కరికి ఇది చేరువ అవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో ఇది మేము మొదలు పెట్టాము. ఇది మనుషులకైనా ఇంకేదైనా వస్తువులకు కూడా ఉపయోగపడుతుందా? ఎస్ సార్, మంచి క్వశ్చన్. యాక్చువల్లీ ఇది మెయిన్ పర్పస్ ప్రతి హ్యూమన్కి ఇది ఉండాలి అనేది మెయిన్ పర్పస్. బట్ అడిషనల్ బెనిఫిట్స్ ఏంటంటే జనరల్గా మనం పెట్స్ని పెంచుకుంటూ ఉంటాం. చాలా మంది ఇప్పుడు పిల్లల కంటే పెట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో ఆ పెట్స్ని పెంచుకునేటప్పుడు ఇప్పుడు కొంచెం పెరిగిన తర్వాత పిల్లలు ఎడ్యుకేట్ అవుతారు, బట్ పెట్స్ ఎడ్యుకేట్ అవ్వలేవు. సో అవి మాట్లాడలేవు. ఏదైనా సందర్భంలో అవి ఎటైనా వెళ్ళిపోయినప్పుడు, మిస్ అయినప్పుడు, అది దానికి ఏంటంటే మనము ఈ క్యూఆర్ని, అంటే ఈ ఎమర్జెన్సీ ఫ్యామిలీ ఇంటిమేషన్ కార్డ్ని మెడలో ట్యాగ్ చేసి పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఎవరైనా ఐడెంటిఫై చేస్తే దాన్ని స్కాన్ చేయడం ద్వారా పెట్ మనకి ఇమీడియట్గా దొరుకుతుంది. నాట్ ఓన్లీ దట్, ఈవెన్ థింగ్స్, ఇప్పుడు జనరల్గా నేను మార్కెటింగ్ పర్పస్ నేను ఎక్కడికి వెళ్ళినా ల్యాప్టాప్ క్యారీ చేస్తాను, ల్యాప్టాప్ బ్యాగ్. సో కొన్ని సందర్భాల్లో మనం హడావిడిలో ఏదైనా ట్రైన్ జర్నీలు ఉన్నప్పుడు, లేదంటే ఒక బస్ స్టాప్లో ఉన్నప్పుడు ఎక్కడైనా మనం మర్చిపోయి వచ్చేయచ్చు ఇన్స్టెంట్లీ. అది అన్నిసార్లు జరగకపోవచ్చు అండి, బట్ ఎప్పుడైనా జరిగినప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది. సో అలా మిస్ అయినప్పుడు ఇప్పుడు దాంట్లో మన ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. ఇప్పుడు పర్స్ పోయింది అనుకోండి, మంచోడైతే అందులో ఆధార్ కార్డు ఉంటుంది, కొరియర్ చేస్తారు, అది సెకండరీ. సో ఇప్పుడు మన లగేజ్ బ్యాగ్ కానీ, ఒక ల్యాప్టాప్ బ్యాగ్ కానీ, ఇంకేదైనా వాల్యుబుల్ థింగ్స్ ఉన్నటువంటి బ్యాగ్ ఏదైనా మిస్ అయినప్పుడు అది ఎవరికైనా దొరికిన వాళ్ళు ఎలా ఇన్ఫార్మ్ చేయాలనేది ఆధారం అక్కడ లేకపోయినప్పుడు కూడా అది మనకి వృధాగా పోతుంది. ఈ ఎమర్జెన్సీ కార్డు ఉండడం వల్ల ఇది వాటిలో మెయింటైన్ చేసిన, లేదా ల్యాప్టాప్కి ఇది ఇంకొక ప్రింట్ తీసుకొని ల్యాప్టాప్కి స్టిక్ చేసేసిన, అది ఎవరికైనా దొరికినప్పుడు ఆ వస్తువు, నాట్ ఓన్లీ ల్యాప్టాప్, మొబైల్ అవ్వచ్చు, లేదా మనం బైక్ కీస్, కార్ కీస్. సో జనరల్గా లాస్ట్ టైం నేను నా కార్ కీ మిస్ అయిపోయింది, ఎక్కడో పడిపోయింది. సో నా దగ్గర సెకండ్ కీ లేదు. సో దాదాపు 1-2 అవర్స్ పాటు నేను కీ కోసం వెతికాను. మేబీ నేను ఆప్షనల్గా తీసుకొని అక్కడి నుంచి వచ్చేయచ్చు. ఆ కీ ఎవరికైనా దొరికినప్పుడు అది వాళ్ళకు ఉపయోగపడదు, బట్ నాకు ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు దాని మీద కూడా ఈ క్యూఆర్ మనం స్టిక్ చేసుకున్నాం అనుకోండి, సో అది దొరికిన వాళ్ళు స్కాన్ చేస్తే ఆ కీ అవ్వచ్చు, ఆ ల్యాప్టాప్ అవ్వచ్చు, ఆ బ్యాగ్ అవ్వచ్చు, వాట్ ఎవర్, ఇట్లా ఏ థింగ్స్కైనా ఇది మనం యూజ్ చేయొచ్చు. ఒక కార్డు కుటుంబంలో ఎంత మంది వాడుకోవచ్చు? ఎస్, యాక్చువల్లీ ఇప్పుడు ఇందులో మనము 2 ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ఇస్తామండి. ఒక ఫ్యామిలీలో 4 మెంబర్స్ వాడచ్చు. ఒక మదరు, ఫాదరు, 2 చిల్డ్రన్స్ అప్పుడు యూజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నేను బయటకు వెళ్ళినప్పుడు ఇందులో నా వైఫ్ కాంటాక్ట్ ఉంటుంది. మా వైఫ్ తనకి కార్డు, అంటే ఇది 4 ప్రింట్స్ తీసుకోవచ్చు. తీసుకొని ఇప్పుడు మా వైఫ్కి ఒక కార్డు ఇచ్చేసాను అనుకోండి, అందులో నా నెంబర్ ఉంటుంది. పిల్లలకి ఇచ్చినప్పుడు అందులో మా వైఫ్ నెంబరు, నా నెంబర్, కాబట్టి ఒక కుటుంబంలో ఒక 4 మెంబర్స్ ఈజీగా దీన్ని యూజ్ చేయొచ్చు. మరి ఇది ఎంత విలువైంది, ఎంత పెట్టాలి? ఎస్, అయితే ఇది పెద్ద కాస్ట్ అయితే ఏం కాదండి, జస్ట్ నామినల్ ఛార్జెస్ 666, అంటే 666 రూపాయలతో లైఫ్ టైం ఈ కార్డ్, లైఫ్ టైం జస్ట్ 1 టైం యాక్టివేట్ చేయాలి. ఇది యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఇది లైఫ్ టైం దీన్ని యూజ్ చేసుకోవచ్చు 100%. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఒకవేళ మిస్ అయితే, ఇప్పుడు నేను తీసుకున్నాను, నా దగ్గర నుంచి పూర్తిగా ఇది నేను మిస్ చేసుకున్నాను, సో మళ్ళీ నాకు ఎలా దొరుకుతుంది, అంటే నేను మళ్ళీ తీసుకోవాలా కొత్తగా? ఇది ఒకవేళ ఎప్పుడైనా సరే సందర్భానుసారం జేబులో చెక్కినట్టు పడిపోవచ్చు, అప్పుడు మళ్ళీ ఎలాగ యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది? ఇది మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్లీ మనం ఏదైతే ఈ ఎమర్జెన్సీ కార్డ్ ప్రతి ఒక్కరికి అలాట్ చేస్తున్నామో, సో ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ కోడ్ ఉంటుంది ఈ కార్డ్ మీద. ఓకే, మీకు ఒక కోడ్ ఉంటుంది. సో మీరు ఆ కోడ్ మీరు సేవ్ చేసి పెట్టుకున్నా, మీరు గుర్తు పెట్టుకున్నా చాలు. ఒకవేళ ఈ కార్డ్ మీకు ఏదైనా సందర్భంలో మిస్ అయినా, మీరు ఈ కోడ్ ద్వారా మళ్ళీ మా కస్టమర్ కేర్కి సంపాదించినప్పుడు మీకు ఇంకొక క్యూఆర్ని మేము అలాట్ చేస్తాం. మీకు అవసరం లేదు, మీకు ఒక ఒరిజినల్ ఇది పంపిస్తాము. కార్డ్ అనేది మీరు చేయించుకోవాల్సి. సెకండ్ టైం మేము కార్డ్ అలాట్ చేయము, జస్ట్ మీకు ఈ ఒరిజినల్ ఏదైతే పీడిఎస్ ఫైల్ ఉంటుందో అది మేము మీకు ఫార్వర్డ్ చేస్తాం. ఇది చెబుతుంటే ఒకప్పుడు చిన్నప్పుడు నేను ఎప్పుడో
ఆలోచించకూడదు. మూర్ఛ వ్యాధి వస్తుంది, బయటికి వెళ్తాడు, ఎక్కడ పడిపోతాడో తెలియదు, తన అడ్రస్లో చెప్పుకోలేని స్థితి. అప్పుడు రాగి రేకు మీద మెడలో వేసి పంపించాడు, ఎందుకంటే ఆ మనిషి ఎక్కడైనా ఇబ్బంది పడతాడేమో. అయితే అలాగే ఇప్పుడు ప్రమాదాలను కూడా పలు రకాలుగా ఉన్నాయి. బయటికి వెళ్తాం, వాహనాల్లో ప్రమాదాలు జరగవచ్చు, మనం జాగ్రత్తగా వెళ్ళవచ్చు, ఎదురుగా వచ్చేవాడు సరిగ్గా రాగలేదు. అలాగే ఈ ఎండల బీభత్సం అనండి, ఇంకోటి అనండి, ఆరోగ్య రీత్యా కూడా ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. మనిషి బతకడానికి, జీవనోపాధికి పలు రకాలుగా ప్రయాణాలు చేస్తూనే ఉంటాడు. చిన్న వ్యాపారస్తుల నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా బయట ప్రపంచంలో తిరగకుండా ఉండలేదు. అలాంటి సందర్భాన ఎవరూ లేనప్పుడు, చెరువులోని ఎవరైనా ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఉంటే ప్రాబ్లం లేదు. ఒకవేళ ఎవరూ లేని సందర్భంలో ట్రైన్లోని ప్రయాణం చేస్తున్నారు, లేకపోతే ఫ్లైట్లో వెళ్తున్నారు, అలాంటప్పుడు ఏదైనా సరే ఇబ్బంది కలిగితే తమ కుటుంబానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా తెలియజేయడానికి ఉపయోగపడే సాధనం. ఎవరైనా సరే స్పందించకపోయినా సరే కుటుంబం అనేది ఖచ్చితంగా స్పందిస్తుంది. వాళ్ళ వ్యక్తులు కాబట్టి, వాళ్ళ రక్షణ ఆ మనుషులు కాబట్టి. అలాగే ఉపయోగపడడానికి చాలా ముఖ్యమైన సాధనం. ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి, ప్రజల్లో చేరువవ్వాలి, ఇంకా తెలుసుకోవాలి. అందరికీ కూడా తెలుసుకోండి, మరి ఒకరికి తెలియజేయండి. దీనివల్ల ఉపయోగం ఇంత అంతా కాదు. ఎందుకంటే అనాథల్లాగా ఎక్కడెక్కడో మొన్న ఒరిస్సాలోని జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ ఉంది. శారదాంలోని యాత్రల్లోని కొన్ని వేల మంది చనిపోయారు. 100లో చూపిస్తారనుకోండి, అది వేరే విషయం. అక్కడ క్షుతగాత్రులుగా పడిపోయి, క్షుతగాత్రులు ఏమంటే ఎవరూ లేని అనాథలుగా ఉండే పరిస్థితి రాకూడదు. కార్డు ఉందనుకోండి, ప్రతి ఒక్కరికి ఇప్పుడు సెల్ అనేది కామన్. ప్రతి మనిషి చేతిలోనే సెల్ ఉంటున్నారు. ఆ సెల్ ఉండడం వల్ల ఆ సెల్ నుంచి గూగుల్ నుంచి స్కాన్ చేస్తే తమ కుటుంబంలో వ్యక్తులు ఫోన్ నెంబర్లు ఇంక్లూడింగ్ అవుతాయి. అలా ఉండడం వల్ల వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు వచ్చి వాళ్ళు తాపత్రయం పడతారు. మీరు చేయవలసింది కనీసం గూగుల్లో స్కాన్ చేసి వాళ్ళు ఇంటిమేషన్ చేస్తే చాలా మంచిది. మానవత్వంతో ఉన్న మనుషులు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు చేసే సాధనం ఇది ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించడం చాలా శ్రేయస్కరం. ఇంతే కదా సార్? ఎస్ సార్. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే, సో ఇప్పుడు ఇది చాలా ఇనిషియల్, అంటే ప్రతి ఒక్కరిలోకి తీసుకెళ్లాలనేది మా మెయిన్ విజన్. ఓకే. సో నేను మీ ఛానల్ ముఖంగా ప్రజలకు నేను తెలియజేయాల్సింది అంటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఏమిటంటే, మీ చుట్టూ ఏదైనా సంఘటన జరిగినప్పుడు ముందుగా అతని దగ్గర ఈ ఎమర్జెన్సీ కార్డు ఉందో లేదో చూడండి. ఒకవేళ ఉంటే ఫస్ట్ దీన్ని స్కాన్ చేసి వాళ్ళ ఫ్యామిలీకి తెలియజేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవేర్నెస్ అనేది మీ ద్వారా ఇంకొక 10 మందికి అట్లా ప్రతి ఒక్కరిలో కూడా ఈ అవేర్నెస్ కనుక వెళ్తే, సో మనం ఈరోజు వ్యాలెట్లో రకరకాల కార్డ్స్ మెయింటైన్ చేస్తాం. ఈవెన్ ఏటీఎం కార్డులని, డెబిట్ కార్డులని, క్రెడిట్ కార్డులని, ఇంత బరువు వ్యాలెట్ మెయింటైన్ చేస్తాం. అంత బరువులో ఇది పెద్ద బరువేం కాదు. ఓకే. అయితే దీన్ని ఒకటి మనం పాకెట్లో మెయింటైన్ చేయొచ్చు, లేదా కొంచెం మార్కెటింగ్ పర్పస్ బయట ఎక్కువగా తిరిగే వాళ్ళు ఇట్లా పాకెట్కి చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇంకొంతమంది దీన్ని అబ్జర్వ్ చేసి అడుగుతారు, సార్ ఏంటి ఎమర్జెన్సీ కార్డ్ ఏంటి? సో వాళ్ళకు కూడా మనం తెలియజేయచ్చు, దీనివల్ల ఇలాంటి ఉపయోగాలు ఉన్నాయండి, మేబీ మీకు కూడా ఉపయోగపడవచ్చు అని. అందుకని నేను ఎప్పుడు కూడా నా హార్ట్కి నేను టచ్ చేసుకొని పెట్టుకొని చాలామంది అడుగుతూ ఉంటారండి ఇప్పటికీ నాకు. సో నిన్న మేము ఒక మీటింగ్కి వెళ్ళాం, కమ్యూనిటీ మీటింగ్, అక్కడ కూడా వాళ్ళు అడిగారు, సో ఇది ఏంటండి ఎమర్జెన్సీ ఫ్యామిలీ మీటింగ్, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా. సో కాబట్టి ఇలా మనము అందరికీ కనబడేలాగా మనం మెయింటైన్ చేయగలిగితే ఇంకొక 100 మందికి దీని ద్వారా ఉపయోగం ఉంటుంది, వాళ్ళకి తెలుస్తుంది. సో ఒకవేళ పాకెట్ పెట్టుకోవడం ఒక నామోషిగా ఫీల్ అయినా కానీ అట్లీస్ట్ సో దీన్ని ఒక పిక్ తీసుకొని లాక్ స్క్రీన్గా పెట్టుకున్నా, ఒకవేళ మన ఫోన్ లాక్ అయ్యి ఏదైనా సందర్భంలో లాక్ తీయలేకపోవచ్చు, బట్ జస్ట్ టచ్ చేస్తే లాక్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది కదా, అలా ఫోటో తీసుకొని మీరు ఫోన్ లాక్ స్క్రీన్గా పెట్టుకోవచ్చు, పాకెట్కి పెట్టుకోవచ్చు, లేదా వ్యాలెట్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే మీకు ఇది ఒక ఏటీఎం కార్డ్ లాగా ఉంటుంది, ఏటీఎం కార్డ్ కంటే ఆఫ్ సైజు, కాబట్టి ఇది పాకెట్లో కూడా మనం మెయింటైన్ చేయొచ్చు. సో ఇది ప్రతి ఒక్కరూ క్యారీ చేయగలిగేటటువంటిదండి. అదే చిన్న పిల్లలకైతే, స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఖచ్చితంగా వాళ్ళకి పాకెట్కి ట్యాగ్ చేయడం వల్ల, ఎందుకంటే ఈరోజు వాళ్ళు టై పెట్టుకుంటారు, బ్యాజ్ పెట్టుకుంటారు, సో దానికి ఇది ఒకటి పెట్టడం వల్ల పెద్ద మనకి అయ్యే డ్యామేజ్ ఏం లేదు.
బట్ అది ఏదైనా ఒక సందర్భం, ఇప్పుడు ప్రతిరోజు మనకి ఏదో జరుగుతుందని కాదు, ఏదైనా అనుకోని సందర్భం ఎదురైనప్పుడు ఇది మనకి హెల్ప్ అయితే, సో ఒక ₹1,00,00,000 ఇచ్చినా కానీ మనం అలాంటి ఒక సందర్భాన్ని మనం వెనక్కి తీసుకెళ్ళాం. కాబట్టి అది చాలా హెల్ప్ అవుతుంది అనేది నా ఒపీనియన్ సార్. మంచి సాధనతో మన ఛానల్ ఇది ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలందరూ కూడా గ్రహించాలి, దీని అవసరాన్ని వినియోగించుకోవాలి. ఈరోజు ఇలాంటి విషయాలు